మీ జీవన విధానం ఏంటి అశోక్ అసలుకి? చెప్పు, సార్ ఓపెన్‌గా మా చెప్పు. నాన్నగారు ఫిషర్‌మెన్ సార్. హ్మ్. ఫిషింగ్‌కి వెళ్తారు సార్. హ్మ్. మా నాన్నగారు ఫిషింగ్‌కి వెళ్ళి వస్తేనే మా జీవనాధారం. హ్మ్. నేను మా నాన్నగారు అప్పటి ఖాళీగా ఉన్నప్పుడు ఫిషింగ్‌కి వెళ్ళి హ్మ్. వచ్చిన వాటిలతో ప్రాక్టీస్ చేసుకుంటాం. హ్మ్. ఇట్లా గేమ్స్‌కి వెళ్తాం. హ్మ్. ఇట్లా నాకు తెలిసింది అక్కడ విలేజ్‌లో ఉన్న వాళ్ళకి నేర్పించడం. ఇట్లా చేస్తాను సార్. హ్మ్. ఎప్పుడనిపించింది నేను కూడా కిక్ బాక్సింగ్ పార్టిసిపేట్ చేయాలి ఇంటర్నేషనల్ లెవెల్‌లో? ఆ స్పోర్ట్స్ కోటాలో త్వరగా జాబ్ ఇస్తారని అట్లా వెళ్ళాను సార్ ఫస్ట్ స్పోర్ట్స్‌కి. హ్మ్. స్టార్టింగ్ ఇక్కడే హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో నేర్చుకున్నాను వచ్చి. హ్మ్. ఆ తర్వాత నుంచి కొంచెం బాగా ఆడుతున్నామని ఇంకా నన్ను కొంచెం డెవలప్ చేసి హ్మ్. బిందు సార్ అని మా కోచ్ సార్ కేరళలో ఉంటాడు. హ్మ్. బుష్డా అకాడమీ ఆయన సార్ డెవలప్ చేసి డిప్లొమా కోర్సు చేపించి ఇంకా ఈ గేమ్‌కి అలవాటు చేశారు సార్. ఓకే. సో ఎన్ని ఇయర్స్ అయింది ఇప్పుడు నువ్వు మొత్తం కిక్ 16 బాక్సింగ్? ఇయర్స్ సార్. 16 సంవత్సరాల నుంచి. హ్మ్. సో స్పాన్సర్స్ ఎవరు లేదు. ఉన్నారు సార్ లోకల్‌లో ఎప్పుడైనా చిన్న చిన్నగా చేస్తారు. హ్మ్. కొంచెం ఏమన్నా పెద్ద ఫారిన్ కంట్రీస్ వెళ్తా ఉండి ఎవరు ముందుకు రారు సార్. సో ఇక్కడ థాయిలాండ్ వరకైతే ఆ! హెల్ప్ చేసిన వాళ్ళున్నారు. ఉన్నారు సార్. ఓకే.